పరిశుద్ధమైనటువంటి ఆరాధన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సకాలంలో దేవుని మందిరానికి చేరువచ్చిన పరిశుద్ధులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని అందరం కలిసి ధ్యానించవలసిన వారమైండగా, అందుకు గాను దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని భయభక్తులతో చదువుకున్నాం. అది హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కొత్త నిబంధనలో పేజీ నెంబరు 204. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అనే పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సము ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరియు నిబంధన పలకలు ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలపడదు. ఇది ఎలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఆ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించను. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాపకృతముల కొరకును అతడు అర్పించును. దీన్ని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆమేన్. దేవుడి వాక్యాలు మన కొరకు ఆశీర్వదించి దీవించినట్లుగా కళ్ళు మూసుకొని తలొంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. స్తుతుల మధ్య ఆసీనుడు అయిన పరలోకమందున మన ఆయన ప్రేమ కలిగిన మా దేవ, గడిచిన ప్రభుదినం నుంచి నేటి వరకు మీ అపారమైన కృపా కనికరాల చేత మమ్మల్ని కాపాడారు. మరొక అద్భుతమైనటువంటి మీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా చేర్చి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. మీకే వేలాది స్తోత్రాలు. ఆరాధన కార్యక్రమంలో భాగంగా అపోస్తల బోధలో మేము పాల్గొనవలసిన వారమైండగా ఈ సమయంలో మా అందరి కొరకు మీరు అనుగ్రహించిన వాక్యాన్ని మేము మిగులు భయభక్తులతో ధ్యానించడానికి సహాయం ఇచ్చేయండి నాయన. ఆ వాక్యాల్లో మా కొరకు మీరు దాచేయించిన మర్మాలని, జీవాన్ని మేము పూర్తిగా గ్రహించడానికి సహాయం ఇచ్చేయండి. ఆయా ప్రాంతాల్లో నుంచి మీ ఆత్మచేత ప్రేరేపించబడి మీ సన్నిధానానికి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ఆయన. ఈ వాక్య పరిచర్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. బోధిస్తున్న నాకు, పిలుచున్న బిడ్డలందరికీ కూడా మీ ఆత్మ యొక్క బలాన్ని, శక్తిని, నడిపింపును, కుమ్మరింపు దయచేయగలరని ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చదవబడినటువంటి లేఖన భాగాల్లో కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఇక్కడ పాత నిబంధన, మొదటి నిబంధనలో అంటే పాత నిబంధన, రెండవ నిబంధన అంటే కొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక మందిరానికి ముందు
ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ గుడారంలో కొన్ని సేవా నియమాలని, ఆరాధన కార్యక్రమాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అవి ఇశ్రాయేలీయులకి భక్తిని, భయాన్ని కలిగించడానికి దేవుడు ఉద్దేశించినటువంటి కార్యక్రమాలు. ఈరోజు మన పాఠము భక్తిని నేర్పించేటువంటి పాత నిబంధన ఆరాధన. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకుని, భక్తిని నేర్పించే పాత నిబంధన ఆరాధన. మరి పాత నిబంధన ఆరాధనలో ఇశ్రాయేలీయులకి భక్తి నేర్చుకోవడానికి, ఆ భక్తి ద్వారా దేవుడంటే భయాన్ని కలిగి ఆయన సన్నిధానంలో వణుకుతూ ఎలా జీవించాలో ఈ ఆరాధన కార్యక్రమం, ఈ సేవా నియమం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడేలాగా దేవుడు డిజైన్ చేశాడు. అయితే ఈరోజు క్రైస్తవులు కూడా అలాంటి భక్తిని, భయాన్ని, దేవుని సన్నిధానంలో వణుకుని కలిగి ఉండాలంటే మొదటి సేవా నియమాన్ని గురించిన సంగతులు మనకు తెలిసి ఉండాలి. ఎవరికైనా భక్తి ఉండాలి, దేవుడంటే భక్తి కనపరచాలి, దేవుడంటే భయం మనకు ఉండాలి అని అంటే మనం పాత నిబంధన విషయాలు చదవాల్సిన వారమే. అవి ఆ పునాదుల మీద మన విశ్వాసాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్రైస్తవులకి మనం అనే మాట కాదు, లోకస్తులు అంటున్నారు, క్రైస్తవులకి పేరుకే కానీ వారికి భయం లేదయ్యా, వారికి భక్తి లేదు. ఎందుకు ఇలాంటి నెపంలు మన మీద వస్తున్నాయనంటే, మనకు పాత నిబంధనలో ఉండేటువంటి విషయాలని మనం చాలాసార్లు వాటిని దాటి వస్తున్నాము. ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను బోర్డు మీద రాస్తే మీకు అర్థమవుతుందని నేను తలుస్తున్నాను. ఇది మందిరపు నమూనా, పాత నిబంధనలో ఉండేటువంటి మందిరపు నమూనా. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఇది వచ్చి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ రెండింటిని వేరు చేసేటువంటి ఒక తెర ఉంది. వీటిలో కొన్ని పరిచర్య చేసేదానికి యాజకులు, కొన్ని సేవా నియమాలు, సేవ కొరకు కొన్ని వస్తువులు దేవుడు ఏర్పాటు చేశాడు. వాటిలో ఈ మందిరానికి వెలుపల ఒక గంగాళం ఏర్పాటు చేస్తుంది. తర్వాత ఒక బలిపీఠం, మందిరం లోపల వచ్చేసి ఒక దీపస్తంభం ఉంటుంది. నేను మళ్ళీ మీకు వివరంగా తెలియజేస్తాను, ఇది సరిగా రాయడం లేదు బోర్డు. ఆ తర్వాత ఒక టేబుల్, బల్ల ఉంటుంది, సముఖపు రొట్టెలు పెట్టుకునేటువంటి ఒక బల్ల. ఆ తర్వాత వచ్చేసి అతి పరిశుద్ధ స్థలంలో ఇక్కడ ధూప వేదిక ఉంటుంది, ధూపం వేసేదాన్ని. అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టి ఉంటుంది. కొన్ని నేను మళ్ళా మీకు వివరంగా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది మందిరపు నమూనా, ఇది పాత నిబంధన.
లేదా వివరిస్తూ ఉంటాను, మీరు దాన్ని ఫాలో అయ్యేదానికి ప్రయత్నం చేయండి. మీకు ఊరికే ఒక ఇమేజ్, ఒక పిక్చర్ వచ్చేదానికి నేను అవుట్లైన్ గీశాను. మొదటి చూద్దాము 9వ అధ్యాయములో. మొదటి నిబంధనకైతే సేవా నియములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలంలో ఉండెను. ఎలా అనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభం రాసిందో అండి, దీపస్తంభం బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అనే పేరు. రెండవ తెర కావల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు ఇది కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటిది సువర్ణ దీపార్తి. దాని అతి పరిశుద్ధము గుడారం ఉండెను. సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపడిన నిబంధన మందస్సము ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోని చేతికర్యు నిబంధన పలకలు ఉండెను. ఈ యొక్క నమూనా ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులు ఆయన సన్నిధానంలో సేవ చేయాలి, సేవా నియమాలు జరిగించాలి. ఈ సేవా నియమాలు జరిగించడానికి యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరంటే వాళ్ళు దేవుని మందిరంలోకి ప్రవేశించడానికి లేదు, యాజకులు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. 2 భాగాలు ఉన్నాయి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేటప్పుడు యాజకుడు ఏం చేయాలంటే మొదటగా ఆ వెలుపులు వేయబడినట్టుగా బలి అర్పించాలి. తర్వాత గంగాళంలో మరి శుభ్రం చేసుకోవాలి, నీళ్ళు ఉంటాయి, కడుక్కోవాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో పోవాలి. అక్కడ దీపస్తంభం ఉంటుంది. దీపస్తంభానికి 7 దీపాలు ఉంటాయి. ఒక పక్క 3, ఒక పక్క 3, మధ్యలో 1, 7 దీపాలు ఉంటాయి. ఆ దీపం వెలుగులో మాత్రమే యాజకుడు పరిచర్య జరిగించాలి. తర్వాత రొట్టెలు, సముఖపు రొట్టెలు ఉండేటువంటి ఒక బల్ల ఉంటుంది, అవి యాజకులు మాత్రమే భుజించాలి. ఇది మొదటిది. తర్వాత ఒక తెర ఉంటుంది, తెర ఆవుల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. దాంట్లో సువర్ణ సువర్ణ దూపార్తి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో దూపం వేయాలి. మనకు సాంబ్రాణి బోలం అవి వేసి పొగేస్తారు కదండి, అలాంటి దూపము అక్కడ వేయాలి. తర్వాత అక్కడ ఒక మన్నాగల మందసం పెట్టి ఉంటుంది. ఆ పెట్టి పైన బంగారు రేకులతో చేయబడినటువంటి కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా ఉండి ఆ యొక్క మందసం పెట్టిని కాపాడినట్టుగా ఉంటుందన్నమాట. ఆ రెక్కలతో కప్పి ఉంటుంది. అయితే అతి పరిశుద్ధ స్థలం లేకపోయడానికి ప్రధాన యాజకుడికి ఒక్కడికే అవకాశం ఉంది. ఆ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారి రక్తాన్ని చేతపట్టుకొని పోవాలి. సంవత్సరం రోజులు సిద్ధపడి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలి. ఒకవేళ అతను చనిపోతే, పాపం చేసి చనిపోతే, అక్కడ అతన్ని శవాన్ని తీసుకురావడానికి వేరొకరు పాపడుతుంది. ఇప్పుడు ఎలా చేయాలంటే అతనికి నడుముకి ఒక తాడు కట్టుకుంటాడు. ఆ తాడు బయట ఉంటుంది వెలుపల. కాబట్టి అతను చనిపోయినాడా బతికినాడా అనేది ఎలా తెలుస్తుందంటే అతను వేసుకునేటువంటి బట్టలు దట్టికి గంటలు కట్టుంటాయి. గంటలు మరి ఒక గంట ఒక దానిమ్మ పండు, దాని యొక్క డిజైన్ ఒకసారి మనం బైబిల్ స్టడీలో కూడా ఒక గంట ఉంటుంది, దానిమ్మ పండు ఉంటుంది. అటు ఆయన చుట్టూ అంగీ చుట్టూ కట్టుంటాం. గంటల శబ్దం ఆగిపోయిందంటే అర్థం ఏమిటి? ఆయన చనిపోయినాడు. అందుకని ఆయన్ని లాగి బయటేసేటువంటి క్రమం.
ఇది ఒక ఛాయ. దేనికంటే కొత్త నిబంధనకి ఒక ఛాయ ఇది. కొత్త నిబంధన నిజ స్వరూపం యేసు ప్రభువులో ఉంది, ఆయన యొక్క సంఘంలో ఉంది. ఈ యొక్క పరిచర్య యొక్క నెరవేర్పు మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో రాయబడింది. ఒకసారి చదవండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తల బోధయందును సహవాసమును రొట్టె విరుచుటను ప్రార్థన చేయటము ఏకైకగా ఉంటుంది. అవునండి. ఎవరండి వాళ్ళు? మీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెక్కు ఉండ్రి. వీళ్ళు ఎవరంటే కొత్త నిబంధన సంఘం. సంఘం ఏర్పడినటువంటి మొట్టమొదట ఆది కాలంలో, ప్రారంభ కాలంలో వాళ్ళు ఈ యొక్క సేవా నియమంలో నుంచి బయట వచ్చి దేవుడు ఆయన ప్రభువులు ఆయన కుమారుని యందు ఏర్పాటు చేసినటువంటి నూతన నిబంధనకు లోనయ్యారు. ఇది ప్రభు యొక్క సంఘమే. ఆ ప్రభు యొక్క సంఘంలో జరగాల్సినటువంటి సేవా నియమాలు ఏంటంటే అపోస్తలుల బోధ జరగాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి, రొట్టె విరుచుట, సహవాసం, ఈ 4 పైన వాళ్ళు సేవా నియమాలు జరిగించాలి. మరి ఇప్పుడు పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము ఎంతటిదో ఇప్పుడు కొత్త నిబంధనలో సంఘం కూడా అలాంటిది. క్రీస్తు ప్రభు యొక్క సంఘం అలాంటిది. ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఎవరికి ఉందంటే యాజకులకు మాత్రమే ఉంది. అహరోను సంతతి వారైనటువంటి యాజకులు. అయితే కొత్త నిబంధనలో ఆ యాజకులు ఆ సంఘంలోకి మందిరంలోకి ప్రవేశించాలంటే వాళ్ళు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే బలి అర్పించాలి. గంగాళంలో వాళ్ళు ఏం చేయాలంటే తమ తాము శుద్ధీకరించుకోవాలి. కొత్త నిబంధనలో ప్రభు సంఘంలో ప్రవేశించాలంటే ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క బలి యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వారు నా పాపల కోసం చనిపోయాడు, నా పాపల కోసం ఆయన శరీరము నలగొట్టబడింది, ఆ శరీరంలో నుంచి రక్తం కార్చబడింది అని విశ్వాసం ఉంచి ఆ ప్రభు యొక్క రక్తంతో ఆ గంగాళం అనేటువంటి రక్తంలో తమ పాపంలో తాను కడుక్కొని అప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. మరి చాలామందికి అర్థం కావడం లేదు. సంఘం అంటే ఏదో అనుకుంటున్నారు, చర్చ అంటే ఏదో మనకు ఇష్టం వచ్చినట్టు వస్తాము పోతాము. దాని గురించినటువంటి నియమ నిబంధనలు దేవుడు ఏర్పాటు చేశాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించకనే చాలా కాలం నుంచి వచ్చిపోతున్నాం మనం. ఆ బలిపీఠాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు బలి యందు నీకు విశ్వాసం కలగాలి. తర్వాత 2వ కార్యక్రమం ఏంటంటే ఆ బలిపీఠం లాగా క్రీస్తు ప్రభువు లాగా నువ్వు కూడా ఏం చేయాలంటే నీ పాపముల విషయంలో బలి అవ్వాలి, నీతి విషయంలో లేపబడాలి. దేవుని గ్రంథంలో ఉండే మాటలే తెలియజేస్తున్నాను మీకు. ప్రతి దేవుని యొక్క సంఘంలోకి పాత నిబంధనలో సంఘం లేదు, కొత్త నిబంధనలో మందిరం అనే పేరు లేదు. ప్రభు యొక్క క్రీస్తు మహాప్రభు యొక్క సంఘంలో నువ్వు ప్రవేశించేటప్పుడు మొదటగా ప్రభు యొక్క బలి యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అదే సమయంలో ప్రభు దేనికోసమైతే బలి అయిపోయాడో నువ్వు కూడా నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నువ్వు పాపముల విషయమై చనిపోవాలి, నీతి విషయమై బ్రతికించబడాలి. జరిగి ఆ తర్వాత ప్రభు యొక్క రక్తంలో నిన్ను నీవు కడుక్కొని ఈ కార్యక్రమంలో ఈ సంఘంలోకి నువ్వు ప్రవేశించాలి. ఇది ప్రతినిత్యం జరగాలంటున్నా నేనైతే. ప్రతినిత్యం నువ్వు దేవుని సన్నిధానికి రావాలనుకున్నప్పుడు
మొట్టమొదట నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఆ సుంకరి ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకో. ఆ మందిరంలోకి నేను ప్రవేశించలేను, దూరం నుంచి నిలబడి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, పరిశుద్ధ స్థలం వైపు చూడడానికి కానీ ఆ మందిరంలో ప్రవేశించేదానికి నాకు అర్హత లేదు అని తన రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినట్టుగా వాక్యంలో తెలియజేస్తాడు. అంతేకాకుండా అతను నీతిమంతుడుగా తన గృహానికి చేరినట్టుగా కూడా బైబిల్లో రాయబడింది. ఈరోజు మనందరం కూడా ఆ సుంకరి చేసినటువంటి ప్రార్థన మనం చేయాలి. చాలా సంవత్సరాల క్రితం నేను పాండిచ్చేరిలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంటే అక్కడ అటెండ్ అయ్యాను. అక్కడ 3000 మంది కూర్చునేటువంటి ఒక మందిరం ఆ సముద్రం ఒడ్డున, బంగాళాఖాతం ఒడ్డున. అక్కడి నుంచి చూస్తే సముద్రం బాగా కనబడుతుంది. ఆ మందిరానికి 3000 మంది కూర్చునే మందిరానికి మధ్యలో ఎక్కడ స్తంభం లేదు. అంత పెద్ద ఎట్లా డిజైన్ చేసి 3 భాగాలు వేస్తారు కుర్చీలు. అంటే ఒక్కొక్క భాగం 1000 మందికి. ఒకటేమో వైట్ కలర్ కుర్చీలు, ఒకటి ఎల్లో, ఒక రో అంతా, ఇంకొకటి రెడ్ కలర్లో వేస్తారు. ఇప్పుడు కూడా గుర్తున్నది నాకు. అయితే దాని ముందు ఇంకొక చిన్న మోడల్ మందిరం కట్టారు, ఒక చర్చ్ మోడల్ ఉంది. అది ఆ చర్చికి ముందేముందంటే ఒక నీళ్ళ తొట్టు ఉన్నది. అక్కడ కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారంటే ఆ నీళ్ళల్లో కాళ్ళు కడుక్కొని ఆ చెప్పులు అక్కడే తీసి అప్పుడు ప్రార్థన చేసుకొని ఆ మందిరంలోకి వచ్చి అక్కడ సిద్ధపడి ఆ తర్వాత ఈ పెద్ద మందిరంలోకి వస్తున్నారు. అది చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఇది కదా దేవుని మందిరంలోకి రావాల్సినటువంటి తీరు. ఇది కదా మనం ఆరాధనకి చూపవలసినటువంటి విధేయత, భక్తి. మొదట్లో కొంతమంది సిస్టర్స్ కూడా ఈ మందిరంలోకి వచ్చినప్పుడు ఇక్కడ నిలబడుకొని మోకాళ్ళు వంగి ప్రార్థన చేసుకొని వాళ్ళు కుర్చీలో కూర్చోన్నారు. ఆ తర్వాత ఏమనుకున్నారంటే అందరూ చేయటం లేదు, మనం మాత్రం చేసి ఆవిడ మనం ఏం చేయాలా, అందుకని మనం కూడా కూర్చుంటాము, ఎక్కడ జరిగితే అట్ట అవుతుంది అనుకోండి. రోడ్డు ఒక మంచి పనిని మనం చేస్తుంటే ఇంకొంతమంది అది ఫాలో అవుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మందిరంలోకి ప్రవేశించేటువంటి మనం ఆరాధన కార్యక్రమం, కొత్త నిబంధన సేవా నియమంలోకి ప్రవేశించే మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటంటే నిన్ను నీవు నలగొట్టుకోవాలి, నీ అంతరంగాల్ని పరిశీలించుకోవాలి, నీ పాత స్వభావాల్ని బలి చేయాలి. పౌలు అంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. ఏం సిలువేశాడంటే ఇంతకుముందు ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా సిలువేయబడ్డాయి. ఇప్పుడు నేను నూతన సృష్టి, నిన్ను కడిగి వేసుకొని నిన్ను పరిశుద్ధపరచుకొని ఆ మందిరంలో ప్రవేశించాలి. యాజకులకు మాత్రమే ఇవ్వబడినటువంటి ఈ అవకాశాన్ని ఈ కృపాకాలంలో అన్యులము, పాపులము, బలహీనులము, వెలివేయబడినటువంటి మనందరికీ ఆ ప్రభు యొక్క బలిని బట్టి దేవుడు మనకు ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి అర్హత ఇస్తే, అప్పుడు ఎంతటి ప్రేమ కృప చూపినటువంటి దేవుణ్ణి, ప్రభువుని, పరిశుద్ధ ఆత్మని మనం ఏం చేస్తున్నాం అంటే అది సులకన అయిపోయింది మనం. అదే కదండి, ఆ పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి మనం అపవిత్రంగా పోతే చనిపోతాము అనేటువంటి భయభక్తులు ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఏమీ చేయట్లేదు, ఏ శిక్షా విధి మనకు లేదు. అందుకని దేవుని యొక్క ప్రేమ, మంచితనం క్రైస్తవులకి చులకన భావం అయిపోయింది. అందువల్లే మనకు ఆరాధన అంటే పెద్ద లెక్కలో లేకుండా పోయింది. మనం ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాము, ఇష్టం వచ్చినప్పుడు పోతున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందంటే నేను ఒక క్రీస్తు సంఘానికి పోతే అక్కడ కొద్దిమందితోనే ప్రారంభించాడు ఆయన ఆరాధన. ఒక 2-3 బ్రదర్స్ ఉన్నారు, ఒక 2-3 సిస్టర్స్ ఉన్నారు. 1 by 1 వస్తూ ఉన్నారు. నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు సోదరులు. నేను వాక్యం చెప్తున్నాను. వస్తూ ఉంటే 1 by 1 వస్తూ ఉన్నారు. మొన్న
చందా వేసేటప్పుడు వచ్చాడు బ్రదర్. చందా వేసినాడు. ఆ వేసాడు కూర్చుంటేనే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తుకొని బయటికి వెళ్ళాడు. నేను అంటాను, నువ్వు రాకపోతే ఏమి చర్చ కట్టు, నువ్వు తీరిగ్గా ఇంట్లో ఉండి ఫోన్లో మాట్లాడుకో. దేవుడు నిన్నేమైనా శిక్షిస్తున్నాడా? నీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నాడా? ఏం లేదు కదా. నీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడుకో. నువ్వు తీరిగ్గా ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడి మరో ప్రభు దినంలో అందరికన్నా ముందొచ్చి నువ్వు ఆరాధనలో ఉంటే మిగిలిన వాళ్ళకి కూడా మేలుకరంగా ఉంటుంది కదా. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు యొక్క ప్రేమ ఏం చేసిందంటే మనకు సులకనైతే ప్రభువుని గాయపరిచింది. లవ్ మేక్స్ ద వూండ్స్. ప్రేమ ఏం చేస్తుంది? గాయపరుస్తుంది. నీ మంచితనము నిన్ను బాధిస్తుంది చాలాసార్లు. నేను అనుకుంటాను, ఒకసారి మంచితనం ఉండొచ్చు కానీ ఎక్కువ మంచితనం ఉండదు. ఆ మంచితనం వల్ల ఏమవుతాం, మనలో మనము గాయపరచబడతాము. ప్రభు ఎందుకు గాయపరచబడ్డాడంటే ఆయనకు లోకం మీద ఉండేటువంటి ఆ ప్రేమ అణువణువు శరీరంలో ప్రతి భాగము గాయపరచబడింది. అవన్నీ నీకు జ్ఞాపకానికి లేవు, అవన్నీ లెక్కలో వేసుకోవట్లేదు. మనం నేరుగా వస్తున్నాము, ఇష్టపడి నేను చెప్పు కూర్చుంటున్నాము, ఆ తర్వాత మన పాటికి మనం పోతున్నాం. ఇలా కాదు. పాత నిబంధనలు అయితే ఇలాంటి వ్యవహారము దేవుడు ఇష్టపడ్డు. దేవుడి సన్నిధానంలో ఆయన ఓర్చుకోలేడు. రోషం కలిగిన దేవుడే. ఆయన నిబంధనలో తూచా తప్పకుండా చెప్పినట్టు చేసి దేవుని యొక్క దీవెనలు పొందాల్సిన వారమే కానీ అలసత్వంగా అయోమయంగా ఏదంటే అది తలంచుకోవడి అనాలోచితంగా రాయబడింది దేవుని గ్రంథం. అనాలోచితంగా దేవుని మందిరానికి రావడానికి వీల్లేదు. ఒక వ్యక్తి, ఒక రాజు ఏం చేశాడంటే, నేను రాజుని, యోధా రాజుని, నేను దేవుడి మందిరం లేక నేను పోతానని చెప్పి దురుసుగా వచ్చాడు. ఒకసారి చూద్దామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. 380వ పేజ్. 380వ పేజ్. అయితే అతడు చనిపోయిన తర్వాత అతడు మనసున గర్వించి చనిపోయింది. అతడు భూమిపేట మీద భూములైతే యెహోవాలో ప్రవేశించి తన దేవుడికి యెహోవాగా ద్రోహం చేయక యాజకుడైన అజర్యాయు అతనితో కూడిన ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అందరూ లోపలికి పోయి వారి రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు దోపుడు వేటపై ప్రతిష్ఠితమైన బబులోను సంతతి వారిని యాజకులపైనే కానీ నీ పని కాదు. చాలు. ఉజ్జియా అనేటువంటి ఒక రాజు మిగులు గర్వించి దేవుని మందిరంలోకి, పరిశుద్ధ స్థానంలోకి ప్రవేశించేశాడు వితౌట్ పర్మిషన్. ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు ఆయన. వాళ్ళు రాజైనా సరే, ఇంకెంతటి వాడైనా కూడా సరే మందిరంలోకి ప్రవేశించకూడదు. అతను వచ్చి రావడం దూపవేదిక మీదకి వచ్చి దూపం వేసేదానికి వస్తే అప్పుడు యాజకులు అంటున్నారు, అయ్యా యాజకుల పని నీ పని కాదు, నువ్వు ఎందుకు వచ్చావు? అవును నేను వస్తాను, నేను రాజుని అని అతను వాళ్ళని ఎదిరించి దూపం వేస్తే వాళ్ళు చూస్తుండగానే నొసట కుష్ఠరోగం పుట్టింది. ఒక కుష్ఠరోగి దేవుని మందిరంలోకి ప్రవేశించకూడదు. అతన్ని నెట్టుకొని మందిరపు ఎలుపులకి తరివేసాడు. అతనే పరిగిస్తా వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది అతనికి, నన్ను దేవుడు మొత్తాడు, యాజకులు చేయాల్సిన పనిని నేను చేశాను. ఒక రాజు ప్రవేశించకూడని ప్రదేశంలోకి ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనకు దేవుడు ఉచితంగా ప్రవేశాన్ని ఇస్తున్నాడు. అది ఎందుకంటే ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు ప్రభు యొక్క బలి యందు విశ్వాసం ఉంచాలా, ఆయన రక్తము నీ పాపాలని కడిగి వేస్తుందనే విశ్వాసం ఉంచాలా, నీ పాపం విషయమై నీవు నొచ్చుకోవాలి, పశ్చాత్తాపడాలి, నిన్ను నువ్వు కడుక్కొని ప్రభు రక్తంలో ఈ మందిరంలోకి ప్రవేశించేటువంటి అవకాశం దేవుడిచ్చాడు.
ఆ మందిరంలో ప్రవేశించిన తర్వాత ఒక యాజకుడు ఏం చేయాలంటే దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభం నిత్యము ఎలగతుండాలి, ఒలివ నూనెతో వెలగాలి. ఇందాకే చెప్పినాడు, ఒక పక్క 6 ప్రమిదలు ఉంటాయి. ఒక పక్క 3, ఇంకో పక్క 3, మధ్యలో 1, 7 ప్రమిదలు అక్కడ ఉంటాయి. ఆ వెలుగులో మాత్రమే యాజకుడు సంచరించాలి. క్రైస్తవులమైనటువంటి మనం నడవాల్సినటువంటి వెలుగు ఏంటంటే, ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన తర్వాత వారు అపోస్తల బోధన యందును, అపోస్తల బోధ అనేటువంటి వాక్యపు వెలుగులో నువ్వు నడవాలి. ఆ వాక్యాన్ని చదువుకుంటూ నువ్వేం చేయాలంటే దేవుని యొక్క నియమాల ప్రకారం మందిరంలోనూ, సమాజంలోనూ, కుటుంబంలోనూ ఎక్కడైనా నువ్వు జీవించాల్సింది. చాలామంది అనుకుంటున్నాను, నేను ఎలా జీవించాలి, కుటుంబంలో నేను ఎంత బ్రతకాలి, దేవుని మందిరంలో నేను ఎలా జీవించాలి, నేను పనిచేసే ప్రదేశంలో, సమాజంలో నేను ఎలా ఉండాలంటే, ఆ చీకట్లో నీకు త్రోవ చూపేది అపోస్తల బోధ, దేవుని యొక్క వాక్యం. అందుకే పౌలు అంటాడు, ఎఫ్సి సంఘాన్ని అంతా పిలిపించి ఆయన రోమా పట్టణానికి పోతున్నాడు. అక్కడికి పోతే నేను తిరిగి వస్తానో రానో నాకు తెలియదు, నాకు శ్రమలు ఉన్నాయి, మరణం ఉందని ఆత్మ తేటపరుస్తుంది. అయితే నేనేం చేస్తున్నానంటే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఒక క్రైస్తవుడు బాప్తిస్తం తీసుకుంటానే ఆ రోజు నుంచి నువ్వు నడవాల్సినటువంటి త్రోవ ఏంటంటే ఈ వాక్యపు త్రోవలో. నేను అంటున్నాను, ఈరోజు చాలామంది మందిరానికి వచ్చారు, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మీరేం చేయలేకపోలేదు. ప్రశ్నిస్తున్నాను, శతపడి మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతమందో మీకే తెలుసు. ఆ వాక్యాన్ని చదువుకొని ప్రతిరోజు దేవుడు నా కోసం ఇచ్చిన వాగ్దానం ఏంటో ఈరోజు నేను దిద్దుకోవాల్సిన దిద్దుబాటు ఏంటో, అవి ఎవరిని అడగాలంటే వాక్యాన్ని అడగాలి. ఆ వాక్యాన్ని చదువుకొని అలాగూ నీ జీవితాన్ని నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. వాక్యమే చదవకుండా, బైబిలే తీసుకోకుండా కొంతమంది ఇక్కడ కూడా పెట్టిపోతున్నారు బైబిల్. ఆదివారం వచ్చి మళ్ళా బైబిల్ తీసుకుంటారు, పోయేటప్పుడు మా బడి పిల్లకాయలు బళ్ళో పెట్టేసిపోతారు పుస్తకాలు. నేను రోజు చెప్పను, మరి బళ్ళో పెట్టిపోయేది ఏంది అని అంటే, భలే బరువుగా ఉన్నాయి, హోంవర్క్ రేపు చూసుకుంటాం లేదు సార్ అది అంటే మా ఇంటికాడ కన్నా బళ్ళో ఉంటే సేఫ్టీ అనుకోండి. మీ బైబిల్లో మీకు బరువు కూడా, అందుకని పులిపేట కాడ పెట్టేసి ఇంటికి పోయారు. ఇక మధ్యలో మనకి ఏం అవసరం బైబిల్తో? యాజకుడు ఆ దీపపు వెలుగులో నడవాలి, క్రైస్తవుడు ఈ వాక్యపు వెలుగులో నువ్వు నడవాలి. అందుకని ఆ మొదట సేవా నియమాల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. రెండోదిగా ఆడొక బల్ల ఉంటుంది, ఆ బల్ల పైన సముఖపు రొట్టెలు ఉంటాయి. అవి ఎవరు తినాలంటే యాజకులు మాత్రమే తినాలి. ఒకసారి దావీదు పోయాడు, అరణ్యంలో తిరిగాడు, నాకు ఆకలిగా ఉంది, రొట్టె కావాలని అక్కడ యాజకుడిని అడిగితే, అయ్యా అది యాజకులు మాత్రమే తినాలి, ఎవరంటే వాళ్ళు తినేదానికి అవకాశం లేదు. అయితే దావీదు ఆయన్ని బతిమాలుకున్నాడు, కన్విన్స్ చేశాడు, నాకన్నా ఆహారం పెట్టకపోతే నేను చనిపోతాను. అయితే అవి టైం అయిపోయి డేట్ అయిపోయినటువంటి రొట్టెలు కొన్ని ఉన్నాయి, అవి కావాలంటే నువ్వు తీసుకోమని చెప్పి ఇచ్చాడు. కాబట్టి దావీదు లాంటి రాజే తినబడినటువంటి ఆ రొట్టెల్ని ఈరోజు ప్రభు యొక్క శరీరంలో, ఆయన రక్తంలో శతపరిచినటువంటి ఆ బల్లకి సాదృశ్యం పాత నిబంధన మందిరంలో ఆ బల్ల సముఖపు రొట్టెలు. అందులో పాల్గొనేటప్పుడల్లా నిన్ను నువ్వు పరిశీలించుకొని కార్యక్రమాలు చేయవేయాలని ప్రతినిత్యము ఆ కార్యక్రమం జరిపించే సహోదరులు హెచ్చరిస్తున్నారు. అయితే అలాంటి సిద్ధపాటు, అలాంటి దిద్దుబాటు మనలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మధ్యలో ఒక తెర ఉంది.
ఆ తెర అవతల అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో సువర్ణ ధూపార్తి ఉంటుంది, ధూపమేయాలి, సాంబ్రాణి, బోళము, దానికి తగినటువంటి ద్రవ్యాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కలిపి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆయన ధూపం వేస్తే ఆ పొగ దేవుని సన్నిధానానికి చేరితే ఆ వాసన దేవునికి ఇష్టం అని రాయబడింది గ్రంథంలో. ఈరోజు అది దేనికి పోలికంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనకి పోలికని ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం. అంటే నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ధూపం వలె ఎక్కడికి పోద్దంట, అది దేవునికి ఇష్టమైనటువంటి వాసన ఆ ప్రార్థన. అది ఆ ప్రార్థన చేసుకుంటున్నావా మనం అనేది ఒక ప్రశ్న, చాలాసార్లు అడిగే ప్రశ్న. దేవుడి మందిరానికి వచ్చి ఇక్కడే మనం ప్రార్థన చేసుకునే వాడు, ప్రభు యొక్క శరీర రక్తాలు మీ దగ్గరకు వస్తాయి, ఈ లోపల మీరు ప్రార్థనలో ఉండండి అని అంటే, మన వ్యాపకాల్లో మనం ఉండే మనం కుటుంబంలో మనం ఏం ప్రార్థన చేసుకుంటాము, మనం పనిచేసే ప్రదేశంలో మనం ఎలా ప్రార్థన చేసుకుంటాము. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాను. ఆరాధనకు వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఎవరో ప్రార్థన చేస్తారు, మనం ఆమెను అంటాము, మన పార్టీ. దేవుడి మందిరానికి వచ్చి కూర్చొని కొద్దిసేపు నువ్వు ధ్యానించి నిన్ను నీవు సిద్ధపరచుకునేటువంటి అలవాటుని దేవుని మందిరంలో చేసుకోవాలి. ఆ యొక్క ప్రార్థన చూడండి, ఒకసారి వాక్యాన్ని చదువుతాము. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 141, 2వ వచనం. అవునండి. అవునండి. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వల్లే ఉండాలి, సాయంకాలపు నైవేద్యం వల్లే ఉండాలి, అది నీ దృష్టికి అంగీకారం అవ్వాలని దావీదు గారు ఆ కోరిక, ఆయన కోరిక. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేది. అవునండి. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచుకుని వారికి 7 బూరలు ఇవ్వబడింది. అవునండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడింది. అవునండి. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. చాలు అర్థమవుతుందండి. ఆ ప్రార్థన ఎక్కడికి చేరింది? దేవుని సన్నిధానానికి చేరింది. అవి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. అవి మరి అక్కడ ప్రార్థన చేసేదానికి, ధూపం వేసేదానికి రాజు అయినటువంటి హిజ్కియాకి అవకాశం లేదు. మీది చేసేదానికి లేదు, ప్రార్థన చేసేదానికి లేదు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనకు ప్రార్థించేటువంటి అవకాశం, పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అవకాశం, ప్రభు సిలువేసినప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి అడ్డతెర చినిగిపోయింది, నిలవని. అంటే ఇప్పుడు పరిశుద్ధమా అతి పరిశుద్ధ స్థలం అనే వ్యత్యాసం లేదు, అంతా పరిశుద్ధ స్థలమేను. ఒకవేళ అతి పరిశుద్ధ స్థలం ఉంటే మనం అక్కడికి ప్రవేశించడానికి లేదు, అవకాశం లేదు. అందుకే దేవుడు ఉద్దేశించి ఏం చేశాడంటే ఆ యొక్క 2 భాగాల్ని, మధ్యలో ఉండేటువంటి తెరని చింపివేసి మనందరం కూడా ప్రవేశించేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. మరి అక్కడ మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుతుంది. క్రైస్తవులు అనేటువంటి మనం దేవుని మందిరంలో ప్రార్థన చేసేటువంటి అవకాశము పురుషులకి ఇవ్వబడిందా, స్త్రీలకి ఇవ్వబడింది? పురుషులకి ఇవ్వబడింది, అంతే కదండి. స్త్రీలు పురుషుల యొక్క ప్రార్థనతో ఏకీభవిస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళు కూడా ప్రార్థన చేసినట్టు లెక్క. వాళ్ళు ఆమెనంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అలాంటి పురుషులు దేవుని మందిరంలో ఎలా ప్రార్థన చేయాలో కొత్త నిబంధనలో రాయబడింది.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషుడు లోకమును సంశయము లేని వాడే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. చాలా పురుషులు ఎట్లా ప్రార్థన చేయాలంటే, ప్రార్థన చేసేటప్పుడు ఏముండకూడదు, కోపం ఉండకూడదు, సంశయం అంటే అనుమానం ఉండకూడదు. కోపము అనుమానం లేకుండా పరిశుద్ధమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. మనం ఇంట్లో గొడవ పెట్టుకొని భార్యని అనరాని మాటలని, కొంతమంది భర్తలు భార్యలు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా ఈ ఈ ఈ పరిస్థితుల్లో సిస్టర్కి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అధికారాలు ఎట్టున్నాయి, అన్ని పరిస్థితులు ఉంటే కూడా అవన్నీ తెలుసుకోకుండా కొంతమంది భర్తలు ఏం చేస్తున్నారు, భార్యని మీద చేయి చేసుకుంటున్నారంటే వాళ్ళు చాలా కష్టాల్లోకి గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళు 2 లాల్ని అతిక్రమిస్తున్నాడు. ద లా ఆఫ్ గాడ్, ద లా ఆఫ్ గవర్నమెంట్. దేవుని చట్టాన్ని అతిక్రమిస్తున్నారు వాళ్ళు. అంటే ఎంత ధైర్యం కావాలన్నా నేను ప్రభుత్వ చట్టాలను కూడా అతిక్రమించి కోప్పడి వాళ్ళ భార్యలను కొట్టి ఏమీ తెలియనట్టు మందిరానికి వస్తున్నారు. అది చాలా ప్రమాదము. కొద్ది రోజులు నీకు తెలియకపోవచ్చు, దాని పర్యవసానము త్వరలో నీకు అవగతమయ్యేటువంటి రోజులు వస్తాయి. నేను చెప్పేది జోక్గా, నిజం చెప్తున్నాను. కాబట్టి పరిశుద్ధులు ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, కోపము మాని, సంశయాలు మాని పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. మరి సిస్టర్స్ అనుకోన్నారు, బ్రదర్స్ అయితే కోపడకూడదు, భార్యను పట్టకూడదు, తిట్టకూడదు. మేము మాకు రాయలేదు కదా. బ్రదర్స్ అన్న సిస్టర్స్కి వాక్యం రాస్తే అందరికీ ఒకటే వాక్యం, స్త్రీ అని పురుషుడు అనేటువంటి భేదము లేదు. కాబట్టి మన గృహాల్లో మన భర్తల్ని, మన ఇంటి వారిని బాధ పెట్టి దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, పాత నిబంధన సేవా నియమంలో దోపార్తి ఉంది, కొత్త నిబంధన సేవా నియమంలో ప్రార్థనలు ఉన్నాయి, పరిశుద్ధ ప్రార్థనలు. చివరిలో ఇంకా అనేకమైనట్టు ఉన్నాయి. ఇవన్నీ చెప్పేదానికి నాకు సమయం లేదు. ఇక్కడ మందసం ఉంది, ఇక్కడ సువర్ణ దీపార్తి ఉంది, ఈ మధ్యలో తెర ఉంది. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది ఈ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు, అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది, కెరూబులు ఉన్నాయి. అన్నిటికంటే మించి దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉంది, దేవుని యొక్క మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్ అక్కడ ఉంది. నేనేం చెప్తున్నానంటే శనాయి పర్వతం చెప్తున్నాను. శనాయి పర్వతం మీద దేవుని యొక్క ప్రసన్నత, మహిమ అక్కడికి వచ్చింది. అదే మహిమ, అదే ప్రసన్నత ఈ అతి పరిశుద్ధ గుడారంలో దేవుని యొక్క ప్రసన్నత ఉంది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అందులో ప్రవేశించి దేవునితో ఫెలోషిప్ పొందుతాడు. అక్కడ కొద్దిసేపు, అదే కదండి, దేవునితో సహవాసం, దేవునితో గడిపితే ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైంది. ప్రధాన యాజకుడికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, అది గొప్ప బెనిఫిట్. అది దేవునితో గడపడం. దేవునితో కొద్దిసేపు గడిపి అతను బయట వస్తే నేను అనుకుంటాను, ఆ దేవుడు ఎట్టయితే దగదగ మెరుస్తున్నాడో కొంత ప్రకాశము ఈ యొక్క ప్రధాన యాజకుడు కూడా వస్తుంది.
మోషేకు కూడా వచ్చింది. 40 రాత్రి మగళ్ళు దేవుడితో గడిపితే ఆ కొండ దిగుతుంటే ఆయన ముఖాన్ని చూడలేకపోయాడు. అప్పుడు ఆయన ఒక గుడ్డని కప్పుకున్నాడు, తన ప్రకాశాన్ని తగ్గించుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొత్త నిబంధనలో ప్రభు యొక్క సన్నిధిలో అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకంటే ముందు తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ ఈ ఆవరణలో ఉంటాడు, ఉండమని మనం ప్రార్థన చేస్తాం కదండి. ఒక మాట చదివి నేను ముగిస్తాను, సమయం అయింది. 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు నేను చూసిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాను. అవునండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. చాలు. కాబట్టి మనము ఎవరి సహవాసంలోకి ఎక్కడికి వచ్చినామంటే ఈ కొద్దిసేపు కడిగేటువంటి ఈ ఫెలోషిప్ దేవునితో, కుమారునితో, పరిశుద్ధ ఆత్మతో మనకు ఫెలోషిప్ కలుగుతుంది, సహవాసం కలుగుతుంది. ఆయన ముఖ కాంతి నీ మీద పడుతుంది. ఆయన ప్రసన్నత నీ జీవితంలో, నీ హృదయంలోకి ప్రసరించబడుతుంది. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నత, ఆయన మహిమ అవన్నీ నీ జీవితంలోకి, నీ దేహంలోకి, నీ అంతరంగంలోకి ప్రసరించిన తర్వాత నీవు పూర్తిగా మారిన మనిషిగా భౌతిక స్థితిలో నుంచి ఆత్మీయ స్థితిలోనికి మార్చబడి ఈ ఆవరణలో నుంచి నువ్వు గృహానికి చేరాలి. ఆ మార్పు మొదట నిన్ను నువ్వు గ్రహించాలా, నీ కుటుంబీకులు గ్రహించాలా, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా గ్రహించాలా. ఈ బ్రదరు చర్చికి పోయించాడు ఈరోజు, ఈ సిస్టరు ఈరోజు చర్చికి పోయించింది. అందుకే చూడండి ఆ ఫేస్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఆ మాటల్లో ఎంత ప్రేమ కనబడుతుంది, ఆ నడవడికలో ఎంత దీనత్వం, విధేయత కనబడుతుంది. ఈ సాక్ష్యాన్ని నువ్వు కలిగిగా ఉంటే ఈరోజు ఆరాధన కార్యక్రమం, కొత్త నిబంధన దేవుడిచ్చిన సేవా నియమాలన్నీ కూడా పరిపూర్ణము అవుతాయి. ఆ దేవుని యొక్క సంకల్పం నెరవేరుతుందని నేనైతే నమ్ముతా ఉన్నాను. అలాంటి భక్తిని, భయాన్ని ఇచ్చేటువంటి ఆ పాత నిబంధన సేవా నియమాలు ఉన్నప్పుడు కూడా ఒక భక్తుడు పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించలేకపోయాడు. అయితే ఈరోజు క్రీస్తునందు ప్రభు యొక్క సంఘంలో ఆ ఛాయలన్నీ పోయి పరిపూర్ణంగా దేవుని ఆత్మతో, సత్యముతో ఎలాగ మనం ఆరాధించాలనో ఈ కొద్దిసేపు నేను మీతో కలిసి పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తాను.